బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. సో మొన్న మీరు చాలా శారీస్ చూసారు, కొంతమంది అడ్రస్ ఎక్కడ అని కూడా అడిగారు కదా. సో అడ్రస్ అయితే నేను అడిగిన వాళ్ళకైతే పెట్టేశానండి. సో ఇంకొన్ని శారీస్ తీసుకొచ్చాను, ఎందుకంటే మొన్న రెస్పాన్స్ బాగుంది. శారీస్ అంతా కూడా తెచ్చినవి మా ఫ్రెండ్స్ అందరు చూసి మాకు కూడా కావాలన్నారు. సో వాళ్ళ కోసం ఇంకొన్ని శారీస్ తీసుకొచ్చామన్నమాట. సో అవి మీకు చూపిస్తాను. అంతేకాదండి, అవి చూపించిన తర్వాత దాని ప్రైజెస్ ఈ వీడియోలో చెప్తాను నేను. సో మీకు కూడా ఎవరికైనా నచ్చి కావాలనుకుంటే మీరు అడ్రస్ పోస్ట్ చేస్తే నేను పంపిస్తానండి. సో ప్రైజెస్ చెప్తూ ఉంటాను. మీకు నచ్చిన శారీ లేదా మీకు కలర్స్ కూడా ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో వాటిని చూసి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించి అడగవచ్చు. సో ఆ శారీస్ కాస్ట్ ఎలా ఏంటని మీకు చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా చూసిన తర్వాత లైక్, సబ్స్క్రైబ్స్ మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా వీడియో చేసే వాళ్ళకి అది చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి, ఎంకరేజ్మెంట్గా కూడా అవుతుంది లైక్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, శారీస్ అయితే చూసేద్దాము. ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను ఈ శారీ చూపిస్తున్నాను. చూస్తున్నారా ఎంత మంచి కలర్. సో ఇది ఎల్లో కలర్, అంటే మస్టర్డ్ ఎల్లో కలర్. దానికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. 3D ప్రింట్ అంటారు కదా, 3D ప్రింట్ బ్లౌజ్. ఇప్పుడు కొత్తగా వస్తున్న శారీస్ అండి. మీరు చూసుంటే సీరియల్స్ లో అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్స్ అందరూ బాగా దీన్ని బెల్ట్ స్టిచ్ చేసి హ్యాండ్స్ అనేది డిఫరెంట్ గా పెట్టించి వేస్తున్నారు. లుకింగ్ అనేది చాలా చాలా గుడ్ గా ఉంటది. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. సో ఇదైతే చాలా చాలా బాగుందండి. శారీ అంతా కూడా మనకి ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో శారీ అంతా ఇలానే ప్లెయిన్ గా ఉంటుంది. క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి, మంచిగా షైనింగ్ గా మెరుస్తూ ఉంది. సో క్లాత్ అయితే సూపర్ గా ఉంది. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. యాష్ కలర్, ఆరెంజ్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్. సూపర్ గా ఉంది శారీ అయితే. శారీ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి. ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి ఓన్లీ 500. సో 500 లో మనకి డిజైనర్ బ్లౌజ్ చేసుకోవచ్చు, డిజైనర్ శారీగా క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని. సో నేను ఇది నెక్స్ట్ వీడియోలో స్టిచ్ చేయబోతున్నాను, మీకు ఐడియా కూడా ఇస్తాను సూపర్ లుక్ తో. ఓకేనా. మరి దీనిలో 6 కలర్స్ ఉన్నాయండి. 6 కలర్స్ నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. మీకు ఏమన్నా ఈ శారీస్ నచ్చితే మీరు నాకు ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే మస్టర్డ్ ఎల్లో ఉందండి, తర్వాత డార్క్ బ్లూ కలర్ ఉంది, అండ్ పింక్ కలర్ ఉంది, అండ్ మనకి గ్రీన్ కలర్ ఉంది, డార్క్ నేవీ బ్లూ కలర్ కూడా ఉంది, ఇలా బ్రౌన్ కలర్. ఇలా 6 కలర్స్ ఉన్నాయి. సో నేను పిక్స్ పెట్టొచ్చు, నేను పిక్స్ తీసానండి, కానీ బై మిస్టేక్ నా హ్యాండ్ తగలటం వల్ల పిక్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో శారీస్ అన్ని నేను షాప్ నుంచి అయితే తీసుకురాలేకపోయా. పిక్స్ పెడదామని అనుకున్నాను, కానీ పిక్స్ అన్ని బై మిస్టేక్ డిలీట్ అయిపోయినాయండి. అందుకే మీకు కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలోని ఇంకో శారీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, ఇది ఇంకో శారీ. నేనైతే 2 శారీస్ తెచ్చాను, ఎవరికైనా నచ్చితే మళ్ళీ తీసుకొద్దామని. సో ఈ 2 శారీస్ లో నేను ఒకటైతే కంపల్సరీ ఉంచుకుంటానండి, ఒకటి ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను. ఓకే చూడండి, ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్, డార్క్ లోనే కానీ మంచి కలరు. ఈ కలర్ కి మనకి ఇలాంటి బ్లౌజ్ వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్ లో అయితే నేను చాలా మంది హీరోయిన్ అవుట్ ఫిట్ చూసానండి. జస్ట్ ఈ 10 days లో బెల్ట్ పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది, కొంతమంది ఏమో హ్యాండ్స్ అనేది అంబ్రెల్లా కట్ పెట్టేసుకున్నారు, పఫీ హ్యాండ్స్ అంటే మనకి రకుల్ హ్యాండ్స్ వస్తున్నాయి కదా, అవి పెట్టుకుంటున్నారు, బెల్ట్ పెట్టుకున్నారు. సూపర్ సూపర్ లుకింగ్ గా ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా ట్రై చేయాలంటే ఇలాంటి శారీస్ తీసుకోండి కంపల్సరీ. సో ఇది కూడా ప్లెయినేనండి. శారీ మొత్తం ఈ కలర్ ప్లెయిన్ వస్తుంది, బ్లౌజ్ అయితే ఇలా 3D ప్రింటెడ్ వస్తుంది అనమాట. క్లాత్ అయితే మస్తు ఉంది, సూపర్ సూపర్ ఉంది. సో మీరైతే మిస్ చేసుకోమాకండి, మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టొచ్చు. ఓకేనా. ఇవైతే నేను కలర్స్ చెప్పానండి, 6 కలర్స్ మాత్రమే ఉన్నాయి. రాణి పింక్, ఈ 2 కలర్స్, అండ్ మనకి బ్రౌన్ అండ్ గ్రీన్, అండ్ ఇంకో కలర్ ఏంటంటే థిక్ బ్లూ ఉంటుంది కదా, ఆ థిక్ బ్లూ అంటే సిరా బ్లూ ఉంటుంది కదా, అది. ఈ 6 కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్ తో. సూపర్ సూపర్ ఉన్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే కంపల్సరీ చెప్పండి. ఓకేనా. ఇవైతే దీనిలో ఈ 2 పీసెస్. సో ఇంకో శారీస్ ఏంటంటే ఆల్రెడీ మీకు చూపించాను మొన్న ఎపిసోడ్ లో. సో వాటిలోనే డిఫరెంట్ మోడల్ అండ్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాను, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తేస్తాను. ఇవి కూడా ప్రైజెస్ చెప్తాను, మీకు నచ్చితే కంపల్సరీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అదే విధంగా నాకు కామెంట్స్ కూడా చేయొచ్చు. ఓకేనా.
సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది లైట్ కనకాంబరం అండ్ పింక్ కాంబినేషన్లో ఉండే కలర్ అన్నమాట. దీని మీద రోజ్ ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ ఇట్లా ఇచ్చాడు. రెడ్ అండ్ ఎల్లో కలర్ బోర్డర్ అయితే సాటిన్ బోర్డర్ అండి. దీని మీద కూడా డిజైన్ ఉంటుంది. సో శారీ మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉంది. చూడండి మీరు, శారీ చాలా చాలా గ్రాండ్గా ఉంది. దీనికైతే బ్లౌజ్ వచ్చి ఈ కలర్ ఇచ్చాడు. శారీ అయితే చాలా బాగుందండి. సో శారీ అంతా ఇలానే ఉంటుంది. చెప్పాను కదా, ఈ శారీస్ అయితే చాలా మంది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటున్నారు, డైరెక్ట్గా కూడా తీసుకుంటున్నారు. అందుకే నేను మళ్ళీ తీసుకొచ్చానండి. దీని ప్రైస్ అయితే మీకు ఓన్లీ 400. సో 400లో ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి శారీస్ అనేది రీజనబుల్గానే ఉందనిపించి తీసుకొచ్చానండి. నేను వేరే చోట కూడా చూసాను, ఈ శారీస్ వచ్చేసి 600, 700 కూడా ఉన్నాయి. సో 400 అంటే చాలా రీజనబుల్ అని తీసుకొచ్చాను. సో మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా. దీనిలో అయితే నేను 5 కలర్స్ తీసుకొచ్చాను. మీకు కలర్స్ 1 by 1 చూపిస్తా, ఓకే. సో నెక్స్ట్ కలర్ వచ్చి పింక్. సో పింక్ మీద మంచి మంచి ఫ్లవర్స్ ఇచ్చాడు. సో మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుందండి. పింక్ బోర్డర్ వచ్చి సాటిన్. సో ఒక్కొక్క సాటిన్ బోర్డర్కి ఒక్కొక్క డిజైన్ అనేది సపరేట్గా ఉందన్నమాట. చాలా చాలా లుకింగ్గా కూడా ఉన్నాయి. వచ్చి వైలెట్ కలర్ ఇచ్చాడండి. సో ఈ వైలెట్ కలర్ ఇచ్చాడు, చాలా చాలా బాగుంది. ప్రతి కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి. నేను అంత సామాన్యంగా తీసుకురాను శారీస్. తెచ్చానంటే అవి క్వాలిటీ కానీ కాంబినేషన్స్ కానీ బాగుంటేనే, నాకు నచ్చితేనే తీసుకొస్తాను. సో మేము మొన్న తీసుకొచ్చిన శారీస్ చూసి చాలా మంది అడిగారు అనమాట. అందుకే నేను మళ్ళీ తీసుకొచ్చాను. సో వాళ్ళకే కాదు, మా వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటూ మీకు కాస్ట్ చెప్పి నచ్చితే ఆర్డర్ పెట్టమని చెప్తున్నాను. సో ఇదైతే 400 అండి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్, అస్సలు కాస్ట్ ఎక్కువైతే కాదండి, ఓకేనా. నేనేమి అమ్మడానికి అట్లేం కాదు, ఇది బాగుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఆలోచిద్దాం అనుకున్నాను అంతే. సో అడిగారు కదా అని చెప్పి తీసుకొచ్చా అంతే, ఓకేనా. ఇది శారీ అయితే. సో నెక్స్ట్ శారీ చూపిస్తాను. మంచి క్రీమ్ కలర్ అండి. క్రీమ్ మీద వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు, బ్రౌన్ కలర్ లీవ్స్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా సాటిన్ బార్డర్. దీని మీద కూడా మనకి కొంచెం ఫ్లవర్స్ వచ్చినాయి. సో శారీ అంతా ఇలా ఉంటుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్గా ఉంటుందండి. దీని బ్లౌజ్ కూడా మనకి ఈ ఫ్లవర్స్ కలర్ ఇచ్చాడు, బ్లూ కలర్. అసలు ఇది స్టిచ్ చేసుకొని బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది గంధం కలర్ అంటారు కదా, మీకు ఐడియా ఉందా? గంధం కలర్, అవును. గంధం కలర్ మీద రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్, ఎల్లో మిక్స్ ఇచ్చారు. అసలు చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి. చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ మాత్రం. సో చాలా అంటే ఇంకా మనమైతే ఈ ఆపోజిట్ కలర్ బ్లౌజెస్, ఇది వచ్చేసి రెడ్ ఉంది కదా, రెడ్ కలరే ఇచ్చాడు మనకి బ్లౌజ్ కూడా. సూపర్ లుక్ ఉంటుందండి. ఇది స్టిచ్ చేసి వేసుకుంటే మాత్రం లాంగ్ ఫ్రాక్స్ కూడా సూపర్ ఉంటుంది. సో సాటిన్ బార్డర్ మీద ఈ బార్డర్ వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. మీకు కనిపిస్తుందా? ఈ బార్డర్ వచ్చేసరికి మనకి చెక్స్ లాగా ఇచ్చాడు. అసలు ఎంత బాగుందో. సో శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది. అవ్వట్లేదా? చెక్స్ కంపడట్లేదు. శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి మీకు. సో దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరే ఇచ్చారు. అసలు ఎంత బాగుందనండి ఈ కలర్. శారీ అయితే ఎవరో బై లక్ తీసుకుంటారో కానీ శారీ అయితే అసలు ఎంతో బాగుంది, సూపర్ ఉంది శారీ అయితే, ఓకేనా. ఇదండి ఈ శారీ. సో ఇంకొక శారీ ఉంది. ఆ శారీ మీకు ఆల్రెడీ నేను పోయిన నెక్స్ట్ అంతకుముందు ఎపిసోడ్లో చూపించాను. సో అదేనండి ఎల్లో కలర్ శారీ. సో ఈ శారీ చూసి 2-3 అడిగారండి. నేను ఉంచుకున్నాను ఎల్లో కలర్ పోయినసారి లాంగ్ ఫ్రాక్ కోసం. సో ఇది చాలా చాలా బాగుంది, మాకు కూడా తెచ్చిపెట్టమంటే 3 అడిగారండి. కానీ నాకు ఒక్క పీసే దొరికింది. ఇది ఇంకో పీసెస్ లేవండి తీసుకొద్దామంటే. సో వాటిలో అయితే మనకి ఒక 30 కలర్స్ దాకా ఉన్నాయి ఈ శారీస్లో. నేనైతే ఏది బెస్ట్గా ఉందో చూసి తీసుకొచ్చాను. సో మీకు ఏమైనా నచ్చితే కంపల్సరీ చెప్పండి. మీ 5 అయితే రేపే అయిపోతాయి గ్యారెంటీగా. అడిగిన వాళ్ళకే తీసుకొచ్చాను కాబట్టి కంపల్సరీ అయిపోతాయి. మీకు కావాలంటే నేను మళ్ళీ తీసుకొచ్చి పెడతాను, ఓకేనా. సో ఈ ఎల్లో కలర్ అన్నమాట, చాలా చాలా బాగుంది.
సో ఓకే ఫ్రెండ్స్, ఈ శారీస్ అయితే ఇవి. దీంతో పాటు నేను ఒక బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే పోయినసారి వీడియోలో మీకు గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా. సో ఈ గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా, ఈ గ్రీన్కి నేను బ్లౌజ్ తెచ్చాను. ఎందుకంటే దీంట్లో ఏమైందంటే ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అండ్ పైట కొంగు ఒకలాగా ఇచ్చారండి. ఆ కలర్లో నేను చూద్దాం అనుకుంటే అస్సలు సెట్ అవ్వాల. సో దీనికి నేను పింకే తీసుకున్నాను బ్లౌజ్ విత్ హెవీ వర్క్. యాక్చువల్గా నేనే వర్క్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ క్లాత్ బోర్డర్స్ అనేది ప్లెయిన్గా ఇచ్చాడు. పింక్ నాకు అంతగా నచ్చలేదన్నమాట సెట్ కాంబినేషన్ ఆలోచిస్తే. సో నేను ఇవాళ ఎటు బయటకు వెళ్ళాను కదా, అందుకని ఈ బ్లౌజ్ తీసుకొచ్చాను. సో ఫుల్ వర్క్ అన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. చూస్తున్నారా, అబ్బా ఎంత బాగుందనండి ఈ కలర్ అయితే. మనం ఇదే వర్క్ బయట మగ్గం మీద చేపించాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి, చాలా చాలా బాగుంది. నాకు ఇది వచ్చేసి 80 పాయింట్స్ తీసుకున్నారు. సో షార్ట్ హ్యాండ్స్ అనమాట, అందుకే 80 తీసుకున్నాను. లాంగ్ హ్యాండ్స్ అయితే 1 మీటర్ తీసుకోవాల్సి వస్తుంది. అది కాక ఇది పన్నా ఎక్కువ ఉంటుంది, మేబీ వచ్చినా వస్తాయి 3/4 హ్యాండ్స్ అనమాట. సో దీని మీద ఏమైతుంది, పింక్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి. సో దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ వద్దని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మీటర్ 450 అండి. అయితే తన్ని రిక్వెస్ట్ చేస్తే 400కి ఇచ్చాడు మీటర్. 80 పాయింట్స్ నాకు వచ్చేసి 320 పడింది. సో ఈ 320లో మనం వర్క్ అనేది చేపించలేము కదా ఎంత గ్రాండ్గా. సో అందుకని తీసుకున్నాను. చాలా చాలా బాగుంది కదా. నేను మళ్ళీ స్ట్రైన్ అవ్వాలి వర్క్ చేయాలంటే. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత కంపల్సరీ ఖాళీ ఉంటే ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి దాని మీద కూడా మీకు వర్క్ అనేది కంపల్సరీ చూపిస్తాను. ఎట్లా 2 బ్లౌజెస్ ఎందుకు అనుకుంటున్నారా? సో ఏదైనా నేను ఫ్రాంక్గా చెప్తున్నానండి. ఒక బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుంటే శారీలో బ్లౌజ్ మా మమ్మీకి స్టిచ్ చేస్తానంటే అమ్మకి స్టిచ్ చేస్తాను. అలా మేమిద్దరం యూజ్ చేస్తామన్నమాట. ఎందుకంటే నేను ఏ శారీ అయినా 1 or 2 టైమ్స్ కన్నా ఎక్కువ కట్టను. నాకు వచ్చే ఫంక్షన్స్ 1 or 2 కాబట్టి అంతకన్నా ఎక్కువ కట్టను. సో తర్వాత అంత కాస్ట్లీ శారీస్ కదా, వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని మా మమ్మీకి కూడా నేను ఒకేసారి బ్లౌజ్ స్టిచ్ చేసి పెడతాను. సో మా 1 or 2 టైమ్స్ నా దగ్గర నుంచి మా మమ్మీకి వెళ్ళిపోతుంది అనమాట. సో అదండి మా సీక్రెట్. సో శారీస్ అయితే ఏది వేస్ట్ అవ్వదు, మా మమ్మీకి వెళ్ళిపోతాయి అదండి. సో నేను తీసుకొచ్చిన బ్లౌజ్ అయితే ఇది కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి. సో ఎలా ఉందో చెప్పండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది, ఓకేనా? ఇది ఎదురుగా మా బాబు ఉన్నాడు, వాడు ఆల్రెడీ సూపర్ అని చెప్తున్నాడు అనమాట. కంపల్సరీ అందరికి నచ్చుతుందండి. ఎగ్జాక్ట్గా కాంబినేషన్ అయితే కాదు, ఎందుకంటే ఈ డార్క్ పింక్ అస్సలు దొరకదంటండి. నేనైతే దాదాపు ఒక 5-6 షాప్స్ అయితే తిరిగానండి, అస్సలు దొరకలేదు. సో ఆపోజిట్ కలర్ పైట కొంగు కలర్ తీసుకున్నామంటే ఇది కాదు, పైట కొంగు కలర్ ఇది తీసుకుందామంటే అస్సలు సెట్ అవ్వాలి. ఆ కలర్స్ దీని మీద పెడితే గ్రీన్ మీద నాకు ఎందుకు అస్సలు నచ్చల. సో ఫైనల్గా ఇది నచ్చింది, ఇది తీసుకున్నాను. ఓకే, ఇది స్టిచ్చింగ్ కూడా మీకు కంపల్సరీ పెడతాను, విత్ మోడల్ పెట్టాలనుకుంటున్నాను. సో ఫుల్ వర్క్లో మోడల్ ఎలా డిజైన్ చేసుకోవాలి కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనండి? ఇంతే ఈరోజు శారీస్ అయితే ఇంతే. సో నేను ఒక 7 శారీస్ తీసుకొచ్చాను, దీంతో 7 శారీస్ మీకు ఎలా ఉన్నాయో చూపించాను. మీకు వీటిలో ఏదైనా నచ్చితే కామెంట్ పెట్టండి, స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో నేను శారీస్ బిజినెస్ అయితే కాదు, కాకపోతే నేను తెచ్చుకున్న శారీస్ చూసి కొంతమంది అడిగారు కాబట్టి నేను మళ్ళీ తీసుకొచ్చాను కాబట్టి మా వ్యూవర్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను, అంతే. సో మీకు శారీ నచ్చితే పిక్ పెట్టేసి అడ్రస్ పెట్టండి, నేను కొరియర్ చేస్తాను. మీకైతే కొరియర్ ఈ శారీ కాస్ట్ ప్లస్ కొరియర్ ఛార్జెస్ మీకు పడతాయండి. ఏ ఏరియాను బట్టి కొరియర్స్ అలా ఉంటాయి, నాకైతే కన్ఫామ్గా తెలియదు. కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా కంపల్సరీ. సో కానీ మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి, చాలా చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయి. సో డిజైన్ శారీస్ 400 అంటే చాలా చాలా బెటర్ అండి. అదిగాక ఈ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కదా, ఈ ప్లెయిన్ శారీస్ కూడా నేను వేరే దగ్గర చూసానండి, చాలా కాస్ట్ ఉన్నాయి. 500 అంటే చాలా రీజనబుల్ మనకి. ఈ క్లాత్ అనేది షైనింగ్ ఉంది, చాలా షైనింగ్ ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ క్వాలిటీ చాలా బాగుందండి. మీకు బై ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇవి 3D ప్రింటెడ్ క్లాత్లు కదా, ఇవి సేమ్ నేను ఒక మెటీరియల్ షాప్లో చూసాను ఇవాళ. ఇది మీటర్ వచ్చి 250 చెప్పారండి. నేను తీసుకుందామని ట్రై చేశాను, ఇది తీసుకొని ఇది తీసుకుందామని. సో నేను ట్రై చేశానండి, ట్రై చేస్తే ఇది మీటర్ 250 చెప్పాడు. సో అట్లా తీసుకున్నా సరే మనకి 500కి శారీ వర్తబుల్ అండి. సో 250కి అయితే శారీ రాదు కదా. సో 2 కాంబినేషన్ 500 ఎక్సలెంట్ అండి. సో నేను ట్రై చేశాను, తిరిగి
అలిసిపోయాను. సో చివరికి ఇవి దొరికినాయి అనమాట. 500 చాలా రీజనబుల్ అనిపించినాయి. సో ఇది 3D ప్రింట్ అండ్ ఇది క్వాలిటీ కూడా ఆసంగా ఉంది. ఇదే క్వాలిటీ నేను సేమ్ అదే షాప్లో అడిగి చూశానండి. మీటర్ 250 చెప్పారు. ఇంకొక క్వాలిటీ ఏమో 180 చెప్పారు. ఇంకొక క్వాలిటీ ఏమో 220 చెప్పారు. సో అలా తీసుకున్న 5.5 మీటర్స్ 1000 ప్లస్ 250 1250 అండి. ఆ 1250 చూసి నాకు అమ్మో ఇంత కాస్ట్ పెట్టాలా అని చెప్పేసి రిటర్న్ పోయింది. మొన్న వెళ్ళినప్పుడు వెతికాను, ఇవాళ వెతికాను. సో మొత్తానికి లాస్ట్ అయితే ఇవి దొరికినాయి నాకు ఒక షాప్లో. చాలా రీజనబుల్ అండి. నేను మొత్తం చెప్తున్నాను కదా, రియల్గా తిరిగి చూశాను. ఎక్కడ మనకి ఇలాంటి శారీ కానీ ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజ్ కానీ చూసుకుంటే ఎంత చీప్లో పోయినా 800 to 1200 అండి అలా అయిపోతుంది. సో నాకు 500కే వచ్చింది. ఇది చాలా రీజనబుల్ అనిపించింది. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ చేయండి. దీంట్లో అయితే 6 కలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.